టీ20 వరల్డ్ కప్ లో మ్యాచ్ ను బాయ్కాట్ చేసిన భారత్ ను ఇబ్బంది పెట్టాలన్న పాక్ పన్నాగం పారలేదు. అటు తిరిగి ఇటు తిరిగి తమకే ఎక్కువ నష్టమనే విషయం పీసీబీకి అర్థమైంది. దీంతో ఇప్పుడు కాళ్లబేరానికి వస్తుంది. ఇవాల్టి సమావేశంలో పాక్ ఆడేది లేనిది తేలిపోనుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో ద్వైపాక్షిక క్రికెట్ ఆడేది లేదని భారత్ తెగేసి చెప్పింది. ఐపీఎల్లో పాకిస్తాన్ క్రీడాకారులపై నిషేధం విధించింది. అయినా పాకిస్తాన్కు సిగ్గు రాలేదు. భారత్పై పగా ప్రతీకారాలతో రగిలిపోతూనే ఉంది. ఏదో ఒక విధంగా భారత్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించి హిట్ వికెట్ అవుతూ వస్తోంది. టీ20 వరల్డ్ కప్లో భారత్ను ఇబ్బంది పెట్టేందుకు చేసిన ప్రయత్నం కాస్త బెడిసికొట్టింది. ఈసారి కోలుకోలేని విధంగా దెబ్బ పడడం ఖాయమని తెలుసుకుని కాళ్లబేరానికి వస్తోంది. ఇటీవల కాలంలో పాకిస్తాన్కు బాగా దగ్గరైంది బంగ్లాదేశ్. దీంతో పాకిస్తాన్ సలహా మేరకు భారత్ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించింది బంగ్లాదేశ్. భారత్లో తమ క్రీడాకారులకు భద్రత ఉండదేమో అనే సందేహాలను వ్యక్తం చేస్తూ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి తప్పుకుంది. తర్వాత పాకిస్తాన్ వంతు వచ్చింది. అయితే శ్రీలంక వేదికగా ఖరారైన భారత్ పాకిస్తాన్ మ్యాచ్పై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ నెల 15న కొలంబో ప్రేమదాస స్టేడియంలో భారత్తో జరగాల్సిన మ్యాచ్లో ఆడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించడం ద్వారా మరో వివాదానికి తెరలేచింది. ఫోర్స్ మెజ్యూర్ నిబంధన ప్రకారం తమకు మినహాయింపు ఇవ్వాలని ఐసీసీని కోరింది పీసీబీ. అయితే పాక్ పన్నాగం పారలేదు. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధం వంటి అనూహ్య పరిస్థితుల్లో మాత్రమే దాన్ని వాడాలి. ప్రస్తుతం తటస్థ వేదికైన శ్రీలంకలో మ్యాచ్ జరగాల్సి ఉంది. అందువల్ల ఫోర్స్ మెజ్యూర్ నిబంధన మీకు ఎలా వర్తింపజేయాలో చెప్పాలని పీసీబీని కోరింది ఐసీసీ. దీంతో పీసీబీ ఇరకాటంలో పడిపోయింది. ఖరారైన మ్యాచ్ రద్దయితే ఐసీసీకి వేల కోట్ల రూపాయల నష్టం జరగనుంది. పాకిస్తాన్ కనుక మ్యాచ్ను బహిష్కరిస్తే ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కనుక నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని పాకిస్తాన్ను కోరింది శ్రీలంక. దీంతో పాక్ వైఖరిలో కాస్త మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే భారత్తో మ్యాచ్ ఆడాలా వద్దా అని పాకిస్తాన్ తర్జనభర్జన పడుతున్న వేళ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ అమినుల్ ఇస్లాం కరాచీ చేరుకున్నారు. పీసీబీ చైర్మన్ నఖ్వీని కలిశారు. ఇవాళ ఐసీసీ పీసీబీ మధ్య వర్చువల్ సమావేశం జరగనుంది. ఈ వర్చువల్ మీటింగ్లో నఖ్వీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. చర్చల ప్రక్రియలో భాగంగా ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా కొలంబో వెళ్లారు. శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వాతో సమావేశమయ్యారు. మొత్తానికి పరిస్థితులు చూస్తుంటే భారత్తో పాక్ మ్యాచ్ ఆడేలా ఉంది. ఐసీసీ వర్గాల నుంచి అటువంటి సంకేతాలే అందుతున్నాయి.